Bible is the record of the failures and the successes of the leaders and the people. బైబిల్ గ్రంథం విజయాల అపజయాల యొక్క వివరాలతో కూడినటువంటి గ్రంథంగా మనం చూస్తాం. ఇజ్రాయేలు జనాంగము యొక్క వైఫల్యాలు, దేవుని సేవకుడిగా మోషే ఏ విధంగా ప్రజలతో మమేకమై పనిచేశాడు, ఈ వివరాలన్నీ కూడా మనకు కనిపిస్తుంది. 32వ అధ్యాయము నిర్గమకాండము 1వ వచనం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అని అతనితో చెప్పిరి. నేను ఈ వివరాలు మీకు చెబుతున్నప్పుడు జాగ్రత్తగా గ్రహించాలి. ఇట్ ఈజ్ లైక్ ఎ మిర్రర్. దేవుని వాక్యము అద్దము వంటిది. దానిలో మనము వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన ప్రతిబింబంగా అనిపిస్తుంది. ఇశ్రాయేలీయులను గురించి చదువుతున్నప్పుడు, మోషేను గురించి చదువుతున్నప్పుడు దేవుడు మన యొక్క వ్యక్తిగత ప్రతిబింబం, అవర్ ఫేస్ ఆఫ్ ఇంటర్నల్ పర్సనాలిటీ, మన అంతరంగ పురుషుని యొక్క ముఖ ప్రతిబింబం ఆ వాక్యపు వెలుగులో మనకే కనిపిస్తుంది. గుర్తించండి. కనుక ఇశ్రాయేలీయులు మోషే కొండ దిగకుండుట తడవు చేయుట, ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలి. వారు దేవుని సమయమును అర్థం చేసుకొనలేకపోయారు. దేవుడు ఒక ప్రణాళికాబద్ధంగా మోషేకు 40 దినాలు అక్కడ ఉంచి ప్రత్యక్ష గుడారము యొక్క నమూనాను, తన సంపూర్ణమైనటువంటి ప్రణాళికను మోషేకు బయలుపరిచి, ధర్మశాస్త్రాన్ని 2 రాతి పలకలను దేవుడే స్వయంగా తయారు చేసి తానే తన చేవ్రాతతో వ్రాసి వారి కొరకు కిందకు పంపించటానికి ఆయన పనిచేస్తుంటే దానిని ఇశ్రాయేలీయులు అర్థం చేసుకోక తడవు చేయుట ఆలస్యముగా భావించారు. ఇవాళ ఇది మన జీవితాల్లో అతిపెద్ద సమస్య. మన జీవితాల్లో, మన ఉద్దేశాల్లో సమయాన్ని గుర్చిన మన ఆలోచనలు నిజమని అనిపిస్తాయి, కానీ సత్యము కాదు. ఆల్ ఫ్యాక్ట్స్ ఆర్ నాట్ ట్రూత్. కనిపించటానికి 40 రోజులు నిజమే, దీర్ఘంగా కనిపిస్తున్నాయి. 40 రోజులు కనబడలేదు మోషే. కాబట్టి ఇశ్రాయేలీయులు చనిపోయాడేమో పైన, ఎందుకంటే వాళ్ళు సినాయి పర్వతం దగ్గర చూచారు కదా, దేవుని యొక్క అగ్ని కొండ మీదకు దిగి రావటం, ఆ ప్రాంతం అంతా అగ్నిమయమైపోవటం, ఆయన స్వరం వినపడుతున్నప్పుడు వీరు భయపడిపోయి మేము వినలేం మోషే అని చెప్పటం. కాబట్టి మోషే ఏమాయనో మేము ఎరుగము. ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు. మేము ఇప్పుడు ఎవరమైపోయామో తెలిసిన నడిపించేవాడు లేకుండా అయిపోయాం. చూడండి, ఇశ్రాయేలీయులు వారి యొక్క ఇగ్నోరెన్స్
lack of understanding about God's knowledge, they were misguided themselves. వాళ్ళని వాళ్ళే ప్రక్కదారి పట్టించుకున్నారు. దయచేసి నా మాటలు జాగ్రత్తగా వినండి. మీరు క్రైస్తవుడైతే మీ తలంపులలోని ఆలస్యం దేవుని యొక్క విధానాలలో ఆలస్యం కాదు అనేది మీరు నేర్చుకోగలిగితే అతిపెద్ద ప్రమాదం నుండి తప్పించుకుంటారు. అర్థమవుతుందా? వాళ్ళు దే మేడ్ దేర్ ఓన్ సెల్ఫ్ ప్లాన్. దట్ ఈస్ సిన్. ఏదైనా వనములో ఆదాము కూడా చేసింది అదే. పాపము నుండి విమోచించబడటానికి, ఆ పర్యావసానము నుండి విమోచించబడటానికి, భయం నుండి తప్పించుకోవటానికి, సిగ్గు నుండి తప్పించుకోవటానికి, భయం నుండి తగ్గించుకోవటానికి చెట్ల మధ్యకు, సిగ్గు నుండి తప్పించుకోవటానికి అంజురపాకులు కట్టుకున్నాడు. దే మేడ్ సెల్ఫ్ ప్లానింగ్. దేవుని ఆశ్రయించకుండా స్వయంగా ఆ పరిస్థితులు ఎదుర్కోవాలనుకున్నాడు. దట్ ఈస్ ద ఫెయిల్యూర్. అదే వైఫల్యం. ఇక్కడ ప్రజలు కూడా మోషే దేవుని దగ్గర ఉంటే ఆ 40 దినాలు గాడ్స్ పర్పస్ అని వెయిట్ చేయలేక తడువు చేస్తున్నాడు మోషే. ఏమైపోయాడు అంటే చచ్చిపోయి ఉంటాడని మేము అనుకుంటున్నాం అనే అర్థమే ఇందులో ఉంది. అక్కడ చనిపోయి ఉంటాడేమో. దేవుడు మోషేని తీసుకెళ్ళి మాట్లాడుతూ కావలసిన వాన్ని ఏర్పాట్లు చేస్తుంటే వీళ్ళేమనుకుంటున్నారు? దే మిస్అండర్స్టాండ్. వీళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ రైజెస్ ఫ్రమ్ మిస్అండర్స్టాండింగ్. అవగాహన రాహిత్యం వలన, అపార్థం వలన 190 సమస్యలు రేకెత్తుతాయి. అదే ఇక్కడ జరిగింది. తడవు 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 ఆలస్యం అనుకుంటున్నారు. డిలే ఆలస్యం. అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు పరీక్షించాడు. God tested his faith for 25 years. అబ్రహాము దానిని నమ్మాడు. దేవుడు అతనికి దానిని నీతిగా ఎంచాడు. గాడ్ నెవర్ డిలేస్. దేవుడు ఎన్నడూ ఆలస్యం చేసేవాడు కాదు. మనమేమనుకుంటామంటే మనుషులంగా మనం అనుకున్న సమయంలో, మనం అనుకున్న విధానంలో, మనం ఆశించినటువంటి పద్ధతులు అన్నీ కూడా జరిగిపోవాలనుకుంటాము. మనకు అర్థం కావాల్సింది ఒకటే, దేవుని సమయము వేరు, మన సమయము వేరు. మన ఊహలు వేరు, ఆయన ఆలోచనలు మన పట్ల వేరు. వారు పక్కదారి పట్టడానికి కారణము వారి ఆలోచన. వారు ఆలోచనలో తప్పిపోయారు. వారు ఆలోచనలో అవగాహన లేకుండా అయిపోయారు. అందుకే తడవు చేయుట చూచారు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. కాదంటాక ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నో కమ్యూనికేషన్. మోషేకి ప్రజలకు మధ్యన ఏ విధమైనటువంటి కమ్యూనికేషన్ లేదు. ఏ విధమైనటువంటి సంబంధాలు వారిద్దరి మధ్యన నడవలేదు. అక్కడ మోషే ఉండిపోయాడు కొండ మీద, ఇక్కడ వీరు కొండ కింద ఉండిపోయారు. వీళ్ళు పైకి వెళ్ళలేరు, భయం. ఆ కొండ అంచు ముడితే చస్తారని దేవుడు చెప్పాడు. కానీ పైకి వెళ్ళలేరు, ఆయన దిగి రావటం లేదు. కాబట్టి ఆల్టర్నేటివ్ ఏంటని ఎతికేశారు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, దేవుని విషయంలో నో ఆల్టర్నేటివ్. ప్లీజ్ నోట్ దిస్. దైవ సంబంధమైన విషయంలో ఒకే విధానము తప్ప నో ఆల్టర్నేటివ్స్. ఆయన అవునంటే అవును, కాదంటే కాదని చెప్తాడు. ఆల్టర్నేటివ్ వెతికాడు అబ్రహాము. శారా హాగర్ను తీసుకొచ్చారు, ఇష్మాయేలు పుట్టుకొచ్చాడు. ప్రపంచం ఇవాళ
భగభగలాడుతోంది ఆ ఒక్క అనాలోచిత చర్య వలన. ఇవాళ ఇజ్రాయేలైట్స్కి అరబ్స్కి మధ్యన జరుగుతున్న వార్స్ అన్నింటికీ కూడా ఆనాటి అనాలోచిత చర్య కారణం. అబ్రహాము శారాల యొక్క అనాలోచితం, సరిగా ఆలోచించలేకపోవటం దేవుని విషయాన్ని, అది వారి జీవితంలో నష్టంగా, తరువాత మానవ జాతి జీవితంలో నష్టంగా పరిగణించింది. Please try to understand the God's timings. Wait upon the Lord. Wait upon the Lord. Wait upon the Lord. 40 రోజులు ఓపిక పట్టలేకపోయారు, కానీ నోవహు 100 సంవత్సరాలు ఓపిక పట్టాడు. జలప్రళయం ఇస్తానని చెప్పినటువంటి దేవుడు చెప్పిన 100 సంవత్సరాలకు ఇచ్చాడు. అర్థమైందా? బట్ హీ వెయిటెడ్. నోవాహు ఎదురు చూచాడు, అపనమ్మక తెచ్చుకోలేదు. 25 సంవత్సరాలు అబ్రహాము ఎదురు చూచాడు, అపనమ్మిక తెచ్చుకోలేదు. కానీ ఇశ్రాయేలీయులు వెంటనే అయిపోవాలనుకున్నారు, తమ అనుకున్న కాలంలో అయిపోవాలి, సమయంలో అయిపోవాలనుకున్నారు. అక్కడే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. డోంట్ మిస్అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్ ఫర్ యూ. డోంట్ మిస్అండర్స్టాండ్ గాడ్స్ ప్రొవిజన్ ఫర్ యూ. మీ కొరకు దేవుని యొక్క కృపా వనరులను మీరు అపార్థం చేసుకోకండి, దేవుణ్ణి అర్థం చేసుకోండి. దేవుడు మాట ఇచ్చాడు, నెరవేర్చి తీరుతాడు. ఆకాశము భూమి గతించినా నా మాటలు గతించవు అన్నాడు. ఆయన మాటలు స్థిరమైనవి, చలించవు, తొలగిపోవు. ఒక్క సున్న అయినా పొల్లు అయినా తప్పిపోవటం అసాధ్యం అని చెప్పాడు. ఇజ్రాయేలు ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చారు. ప్రతి పదం ఇంపార్టెంటే. ప్రజలందరూ కూడుకున్నారు. దే యునైటెడ్ టుగెదర్. చాలా సందర్భాల్లో మనం తప్పు చేయటానికి కూడుకుంటూ ఉంటాం. క్రైస్తవుని మీద క్రైస్తవేతరులు మాటతో దాడి చేస్తున్నప్పుడు, భౌతికంగా దాడి చేస్తున్నప్పుడు బిబ్లికల్ ప్యాటర్న్ ఆఫ్ వర్క్ ఇస్ డిఫరెంట్. బైబిల్ పరమైన విధానములో స్పందించడం వేరు, శరీరపరమైనటువంటి విధానంలో స్పందించడం వేరు. ఇవాళ సమాజంలో క్రైస్తవ నాయకత్వం సమాజపరంగా స్పందించేటట్లుగా, దేవుని వాక్యం చొప్పున కాక భౌతికమైన విధానంలో స్పందించేటట్లుగా తయారవుతున్నారు. కారణం ఏమిటంటే దే ఆర్ నెగ్లెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని వాక్యం పట్ల అవగాహన లేని వారుగా ఉంటున్నారు. దేవుని వాక్కు చెప్పినట్లు నడుచుకునేటువంటి జాగ్రత్తలు తీసుకోవటం లేదు. అలాగే ఇక్కడ కూడా వారు కూడుకున్నారు. దే వర్ యునైటెడ్ టుగెదర్. మీకు తెలుసు కదా, యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్. కూడుకున్నారు అంతే, వారి ఆలోచన బలపడింది. వారందరూ లేచి వచ్చి అహరోను దగ్గరికి వచ్చారు. అహరోను చాలా పెద్దవాడు. ఆ ఇజ్రాయేలీలకు ఒక విధంగా మెంటర్. అట్లాంటి వాడు మోషే కొరకు కొంచెం వెయిట్ చేద్దామని చెప్పకుండా ఆల్టర్నేటివ్గా మనం థింక్ చేద్దాం అన్నప్పుడు హీ యాక్సెప్టెడ్. చూడండి, లీడర్స్ సమ్ టైమ్స్, నాయకులు కొన్ని పర్యాయాలు ప్రజాభీష్టాల చొప్పున వెళ్ళుటకు ప్రయత్నించి దే మిస్డ్ ద మార్క్. ప్రజాభీష్టం కొరకు వెళ్ళి సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి పడిపోయిన నాయకత్వాలు చాలా ఉన్నాయి. కాబట్టి నాయకుడు తన యొక్క పాలసీ ప్రకారం వెళ్లాల్సిందే తప్ప ఒపీనియన్ ప్రకారం కాదు. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి.
యాజ్ అ లీడర్ ఆరోన్ ఫెయిల్డ్. వాళ్ళను నడిపించాల్సిన వాడు వాళ్ళ చేత నడిపించబడుతున్నాడు. దట్ ఈస్ ద ఫెయిల్యూర్. ఒక నాయకుడు ప్రజలను నడిపించాలి, ప్రజలను గద్దించాలి, ప్రజలను సరిచేయాలి, ప్రజలను వారి మార్గములలో నడిచేటట్లుగా హెచ్చరిక చేయాలి. అలాంటిది ఆ ప్రజలు ఏది చెబుతున్నారో అది చేయటానికి తాను అంటున్నాడు. వాళ్ళేమంటే అదే అంటున్నాడు. తాను నడిపించవలసిన వాడు ఉండగా నడిచేవాడుగా మారిపోతున్నాడు. ఒక నాయకుడు తన గమ్యం వైపు వెళ్ళిపోతాడు. A true leader never attracts people. His leadership attracts people to follow him. నిజమైన నాయకుడు ప్రజలను ఆకర్షించి యత్నం చేయడు, తన గమ్యం వైపు వెళ్ళిపోతుంటాడు. దానికి ఆకర్షితులై ప్రజలు అతనిని వెంబడిస్తారు. దట్ ఈస్ ట్రూ లీడర్షిప్. కానీ ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నాడు అహరోనుతో అంటున్నారు, మా ముందరు నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయమో. చూడండి ఎంత దారుణమైనటువంటిదండి. లిగు అప్, మేక్ us గాడ్స్. నువ్వు లిగు, మా కొరకు దేవుళ్ళని చేయి. దేవునికి వ్యతిరేకమైన పని చేయుట కొరకు ప్రజలు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఒప్పకము. అది నీ కౌగిట అయినటువంటి భార్య అయినా కూడా ఒప్పుకోవద్దు అని దేవుడు చెబుతున్నాడు. నీ కుటుంబంలో నీ రక్త సంబంధి అయిన, నీ తండ్రి అయినా, నీ తల్లి అయినా, నీ సోదరుడైనా సరే దేవునికి వ్యతిరేకంగా తయారవుదామంటే ఒప్పుకోవద్దు. కిల్ దెమ్ అన్నాడు ఓల్డ్ టెస్ట్మెంట్. లీవ్ దెమ్ అండ్ కిల్ దెమ్. వాళ్ళు ఒప్పుకోవద్దు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అని వాక్యం చెప్తాను. నువ్వు లేచి మా కొరకు దేవతను చేయి, అది మా ముందర నడుస్తుంది. మీకు విషయం తెలుసిన, మనం ముందర పెట్టుకుని నడుస్తున్నామే కానీ ముందర ఉండి అది మనల్ని నడిపిస్తుందా? ఒక విగ్రహము ముందర పెట్టుకొని నడుస్తున్నారే కానీ విగ్రహము మనుషులు నడిపిస్తుందా? మనుషుల విగ్రహాన్ని నడిపిస్తున్నారా? ఆలోచించండి. మా ముందర నడుచుటకు దే వర్ బ్లైండ్. ముందర నడిచే దేవుణ్ణి వాళ్ళు చూడలేదా? వారు ఎర్ర సముద్రాన్ని దాటుతున్నప్పుడు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా నడుస్తున్నటువంటి దేవుణ్ణి వాళ్ళు చూడలేదా? చూచారు కదా. మరి అటువంటప్పుడు నడిపించు దేవుడు ఎవరో తెలియదా వారికి? రాళ్ళు విగ్రహములు అద్భుతములు చేయగలవా? రాళ్ళు విగ్రహములు మాట్లాడగలవా? రాళ్ళు విగ్రహములు నీ ప్రార్థన వినగలవా? భ్రమలోనికి విగ్రహం నిన్ను తీసుకొని వెళ్తుంది. జాగ్రత్త. దేవుణ్ణి విగ్రహంలో చూసుకోవాలనుకున్నారు వాళ్ళు. తాము దేవుణ్ణి తయారు చేసుకోవాలనుకుంటున్నారు. సృష్టికర్త యొద్దకు సృష్టి రావాలి కానీ సృష్టి వెళ్ళి సృష్టికర్తను సృష్టించుకోవటం ఏమిటి? అవ్యాజమైనది అది. రోమాపత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు. చాలా భయంకరమైన విషయం అది. కనుక వారు అహరోను యొద్దకు వచ్చి మా ముందర నడుచుకు ఒక దేవతను మా కొరకు చేయము, మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలం తిన్నాక వచ్చే మంచి ఆలోచనలను అనిపించేవన్నీ ఇవే. డెఫిసిట్, కొరతతో కూడిన ఆలోచనలు ఇవి. పూర్ణమైన ఆలోచనలు కాదు, కుచితమైనటువంటి ఆలోచనలు. ఒకడు తనకు అన్ని మంచిగా ఉన్నట్లుగా అనిపిస్తోంది,
కానీ అది తుదకు మరణానికి దారితీస్తుంది. దే థాట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్, బట్ ఇట్ ఈస్ కర్స్ ఫర్ దెమ్. దే డోంట్ అండర్స్టాండ్. వాళ్ళకి అర్థం కాలేదు, వారి మంచి పని అనుకుంటున్నది వారి నాశనానికి పునాది కాబోతోందని వారు గుర్తెరగక ఉన్నారు. దట్ ఈస్ బ్లైండ్నెస్. అదే ఆధ్యాత్మిక గుడ్డితనం అంటే. అదే ఆధ్యాత్మిక గుడ్డితనం. తమ ఎదుట మంచిదిగా ఉన్నట్టుగా ఉంది ఈ మార్గం, మా ముందర నడవాలి, మా దేవుడు మాకు కావాలి. ఇంటెన్షన్ నెవర్ మ్యాచెస్ ట్రూత్. నీ ఉద్దేశములు సత్యమును ఆధారం చేసుకోవాలి. నీ ఉద్దేశాలు నెరవేర్చుకునేటప్పుడు సత్యమును ఆధారం చేసుకోవాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్లే కాదు. వాళ్ళు దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషేను వాడు ఏమాయన మాకు తెలియదు. ఇట్స్ అ రీజనింగ్, హ్యూమన్ రీజనింగ్. దే ట్రై టు జస్టిఫైడ్ దెమ్సెల్వ్స్. అయ్యా మేము ఎందుకు వచ్చామో తెలుసా, మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, మమ్మల్ని ఐగుప్తు నుంచి రప్పించాడు, ఇప్పుడు మేము నడవాలి అంటే ఆ శక్తిలో మాకొక దేవుడు కావాలని నడిపించడానికి. కాబట్టి నువ్వు మాకు నాయకుడిగా ఉండు, నువ్వు మాకు దేవతను చెయ్యి. దే ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఈజిప్ట్. ఐడోలాటరీ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు యొక్క అనుభవము విగ్రహారాధన. కాబట్టి ఇశ్రాయేలీయులు పీపుల్ ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడుతున్నారు. దే ఆర్ నాట్ డిపెండింగ్ అపాన్ ద గాడ్స్ వర్డ్. దే ట్రై టు డిపెండ్స్ అపాన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ పీపుల్, పాగన్ పీపుల్. ప్రజల యొక్క అనుభవాల మీద, ప్రజల యొక్క అలవాట్ల మీద, ప్రజల యొక్క ఆచారాల మీద ఆధారపడుతున్నారే తప్ప వారు దేవునిపై ఆధారపడటం లేదు. బిగ్గెస్ట్ బ్లండర్, అతి పెద్ద తప్పిదం వారు చేస్తున్నారు. 2వ వచనంలో అహరోను యొక్క రెస్పాన్స్ మనం చూస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మీ యొద్దకు ఏ విధమైన సమాచారం వచ్చినా, సందేశం వచ్చినా, మీరు వినినా దానికి మీ రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చారు, అది వారి తప్పు. వారు కూడుకున్నారు, అది వారి తప్పు. వారు దేవత కావాలనుకున్నారు, అది వారి తప్పు. అహరోను తప్పు కాదు. ఇప్పుడు అహరోను తప్పు చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యువర్ రెస్పాన్స్ మేక్స్ యూ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యాక్షన్స్. మీ యొక్క స్పందన మిమ్మల్ని నేరస్తులు చేస్తుంది. జాగ్రత్త. మీరు రెస్పాండ్ కాకపోతే తప్పు లేదు. మీ ఎందుకు వాళ్ళు వచ్చారు, దే విల్ బి జడ్జ్డ్, నాట్ యూ. నువ్వు అందులో పాలువాగడు కాకూడదు కదా. వారి యొక్క తప్పిన ఆలోచనల్లో, తప్పిపోయిన ఆలోచనలతో నువ్వెట్లా పాలుభాగస్థుతం అవుతావు? దేవుని ఎరిగిన వాడవు, దేవుని స్వరం విన్నవాడవు, దేవుని అద్భుతాలు చూచిన వాడవు, దేవుని చేత అద్భుతాలు చేయించబడటంలో వాడబడిన వాడవు, దేవుని గురించి ఎరిగినటువంటి వాడవు. యాజ్ ఎ లీడర్ యు నీడ్ టు కరెక్ట్ ద పీపుల్. ఒక నాయకుడిగా ప్రజలను సరిచేయాలి, గద్దించాలి. కానీ అహరోను యొక్క రెస్పాన్స్ చూడండి. లోకపరమైన ఆలోచన ఏమిటన్నాడు? మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులకున్న బంగారు పోగులు తీసి నా యొద్దకు తిండి. హీ ప్లాన్. చూడండి, బంగారంతో దేవుడిని చేసుకోవాలి. మానవ మనసు ఇట్ థింక్స్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్. You need to do the righteous thinking, not the good thinking or the best thinking. Your thinking must be based on the God's word. దేవుని వాక్యం చొప్పున తలంచాలి తప్ప నీ మనస్సుకు మంచిది ఏదనిపిస్తే అది మంచిది అనుకుంటే పొరపాటు. ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్.
ఇది చాలా మంచిది ఇలా చేయటం మనం అని అనుకుంటాం. మనం అది దేవునికి వ్యతిరేకం అవుతుంది. కనుక దేవునికి అనుకూలమైంది చేయాలి తప్ప మన దృష్టికి మంచిది చేసుకోవటం కాదు. మన దృష్టికి మంచిది చేసుకోవటం, మన దృష్టిలో విలువైంది చేసుకోవటం, మన దృష్టిలో గొప్పదనుకున్నది చేసుకోవటం, అది నిజమైన గొప్పదనానికి తీసుకుని వెళ్ళదు, నిజమైన ప్రతిఫలానికి తీసుకుని వెళ్ళదు. అర్థం చేసుకోండి. మీ భార్యలకు, మీ కుమార్తెలకు, చెవులుకున్నటువంటి కుమారులకు చెవులుకున్న పోగులు తీసి నా దగ్గర దేన్ని బంగారం తీసుకురండి, బంగారంతో నేను మీకోసం దేవతం చేసేస్తాను. వాళ్ళకి తెలిసిన దేవుడు విగ్రహమే, నిజ దేవుడిని వారు ఎక్స్పీరియన్స్ చేయలేదు. దే డిడ్ంట్ బిలీవ్ ద ట్రూ గాడ్, సో దట్ దే వర్ డైవర్టెడ్ టు ద ఐడల్స్. నిజ దేవుణ్ణి అనుభవములో ఎరుగని వారే విగ్రహము వైపు వెళ్ళిపోతారు. ఆల్ ద ఐడోలేటర్స్ ఆర్ నాట్ నోయింగ్ దేర్ ట్రూ గాడ్. సత్యవంతుడైన దేవుణ్ణి ఎరుగని వాడు విగ్రహమును ఆశ్రయిస్తాడు. ఇట్ ఈస్ స్పిరిచువల్ బ్లైండెడ్నెస్. ఆధ్యాత్మిక గుడ్డితనం అది. ప్రజలు అహరోను మాట విని వారి చెవులుకున్న బంగారు పోగులు తీసి అహరోను దగ్గరికి తెస్తే అతను వారిని వాటి యొద్ద నుండి తీసుకుని వెళ్ళి పోగరుతో రూపం ఏర్పరిచి పోత పోసిన దూడని చేశాడు. చతుష్పాద జంతువులకు ఆయన మహిమను మార్చారు. దేవుడు దీనిని గొప్ప పాపముగా ఎంచాడు. రోమాపత్రిక 1వ అధ్యాయములో నుండి ఈ వచనాన్ని మీ కొరకు ఖచ్చితంగా చదవాలి. 24వ 22వ వచనం. ఆ వారి అవివేక హృదయము అంధకారమాయను. అవివేక హృదయం, వారందరి హృదయం, ఇశ్రాయేలీల హృదయం, అహరోను హృదయం అవివేక హృదయం. నో డిజర్నింగ్, ప్రాపర్ డిజర్నింగ్ లేదు, వారికి వివేచన లేదు, వివేకము లేదు. అందుకే వారు గుడ్డివారయ్యారు. అక్షయుడకు దేవుని మహిమను క్షయముకు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపాలకు మార్చారు. వారి హృదయములు దురాశలను అనుసరించాయి. శరీరాలు పరస్పరం అవమానపరుచుకునేటట్లు అపవిత్రతకు వచ్చారు. వాళ్ళు సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు. అర్థమవుతుందా? సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించి సేవించారు. ద సేమ్ ప్రాబ్లం టుడే. ఇవాళకి కూడా అదే సమస్య. ప్రజలకు దేవుడు కావాలి, కానీ ఆ దేవుడు ఎవరై ఉండాలి? తమ ఇష్టము వచ్చిన దేవుడై ఉండాలి. దేవునికి ఇష్టమైన మనుషులుగా మనం బ్రతకాలి అని ఏ మనిషి ఆలోచించట్లా. తనకిష్టమైన దేవుడు కావాలి. హీ డిసైడెడ్ హిస్ గాడ్. దట్ ఈస్ ద పాథటిక్ కండిషన్. దేవుణ్ణి నేను చేసుకోవాలనుకుంటున్నాడు మానవుడు. అది మతం. గాడ్ మేడ్ a great way towards him, but people made their gods for them. దేవుడు మనుషుల కొరకు ఒక మార్గాన్ని ఏర్పరిస్తే మనుషులు దేవుని నిమిత్తము ఒక విగ్రహాన్ని ఏర్పరచుకుంటున్నారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సిన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అది దేవుని దృష్టిలో భయంకరమైనటువంటి పాపంగా కనిపిస్తుంది. ఒక విగ్రహం దూడలు చేశాడు. చేసినప్పుడు వారు అంటున్నారు, ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అన్నారు. దేవుడిని ఆఖరికి బంగారంతో చేసిన దూడను దేవుడని పిలవటం ప్రారంభించారు. దేవుని ఉగ్రత వీరి మీద మండుతుంది. చూడండి, వారు దేవుణ్ణి సృష్టించుకున్నారు, దేవుణ్ణి తమ యొక్క బంగారంతో తయారు చేసుకున్నారు. తమను విడిపించిన వాడు ఈ దేవుడే అని ఆ విగ్రహానికి పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టాడు. ప్లీజ్ లిజన్.
గాడ్ ఈజ్ డిఫరెంట్. దేవుడు వేరు, విగ్రహం వేరు. కానీ రిచువల్స్ చూడండి మీరు, ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లా వచ్చేస్తుందో. ఒక విగ్రహం వచ్చేసింది, దాని దగ్గర బలిపీఠం వచ్చేసింది, ఒక పండుగ వచ్చేసింది, జాతర వచ్చేసింది. దీస్ ఆల్ ఆర్ హ్యూమన్ మేడ్. గాడ్ ఈజ్ నాట్ హ్యూమన్ మేడ్, మ్యాన్ ఈజ్ గాడ్ మేడ్ వన్. మనిషి దేవుడు చేయలేడు, దేవుడు మనిషిని చేశాడు. దిస్ ఈస్ ద ట్రూత్. బట్ దే మేడ్ గాడ్ ఈజ్ ఫ్యాక్ట్, బట్ ఇట్స్ నాట్ ట్రూత్. వాళ్ళు నిజమని అనుకున్నది నిజం కాదు, అది విగ్రహం, అది దేవుడు కాదు. అర్థమైందా? కనుక అక్కడ ఒక రిలీజియన్ ఏర్పడిపోయింది, ఒక రిలీజియన్ ఏర్పడింది, ఒక ఫాల్స్ వర్షిప్ వచ్చింది. ఏ ఫాల్స్ వర్షిప్ త్రూ ఏ ఫాల్స్ రిలీజియన్. అర్థమవుతుందా? ఈ రిలీజియన్ క్రియేట్స్ ఎ ఫాల్స్ వర్షిప్. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ అబౌట్ క్రిస్టియన్స్. యాజ్ ఎ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మత సంబంధమైన ఆచారాల చొప్పున చేసే ఆరాధన వైపు వెళ్ళిపోతున్నారేమో జాగ్రత్త. ఆత్మ సంబంధమైన ఆరాధన చేయాలి, అంతరంగంలో దేవుని కలిగి ఉండాలి. You are not supposed to worship in the buildings, but you have to worship your God in your heart with the spirit and truth. నీ హృదయంలో నీవు సత్యముతో దేవుని ఆరాధించాలి తప్ప, ఆత్మతో ఆరాధించాలి తప్ప విగ్రహాల ముందు కాదు. సిలువ అనే విగ్రహం ముందు మోకరిల్లి ఆ సిలువను ఆరాధించవద్దు. యేసు ప్రభు బొమ్మను పెట్టుకొని యేసు ప్రభు యొక్క బొమ్మను ఆరాధించవద్దు. ఆరాధన అంతరంగ సంబంధమైనది. The worship belongs to the heart of a man. అది మనిషికి సంబంధించింది. అది మనుషులకు కనపరచబడాలని దేవుడు ఎన్నడూ ఆశించలేదు. యువర్ వర్షిప్ ఈజ్ అ సీక్రెట్ యాక్ట్ బిట్వీన్ యూ అండ్ గాడ్. అది ప్రజల ఎదుట నువ్వు కనపరుస్తున్నప్పుడు ఇట్స్ ఓన్లీ ఫర్ ఎ విట్నెస్. అది కేవలం సాక్ష్యం కొరకే. కనుక నువ్వు సాక్ష్యం కొరకు చేస్తున్నది, మనుషుల కొరకు చేస్తున్నది కాదు ఆరాధన. దేవునికి నీకు మధ్యన ఉన్నది ఆరాధన. వర్షిప్ ఇస్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. కనుక ఆరాధన చేసేటువంటి వాళ్ళు తమ ఆత్మతో సత్యముగా ఆరాధన చేయాలి. బైబిల్ని ఆరాధించద్దు, బైబిల్ని పూజించద్దు. హిందువులు విగ్రహాలు పూజిస్తుంటే అనేక మంది క్రైస్తవులు మేరీమాత బొమ్మను పూజిస్తున్నారు. అనేక మంది క్రైస్తవులు యోసేపు బొమ్మను పూజిస్తున్నారు. అనేక మంది క్రైస్తవులు యేసుప్రభు బొమ్మను పూజిస్తున్నారు. అనేక మంది క్రైస్తవులు శిలువ బొమ్మను పూజిస్తున్నారు. దేవుడు దానిని మెచ్చడు. దేవునికి ఇష్టం లేని పని అది. దేవుడు విగ్రహారాధనను తృణీకరిస్తాడు. రేపు పండుగ జరుగునని చాటించగా మరునాడు ఉదయమున లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించారు. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. మై డియర్ ఫ్రెండ్స్, రిలీజియన్ మతము పండుగను చేస్తుంది. పండుగలో తిండి, తాగుడు, మరి ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్. దట్స్ నాట్ ఎట్ ఆల్ వర్షిప్. దట్స్ నాట్ ఎ హోలీ థింగ్ బిఫోర్ గాడ్. తినటం, తాగటం, నాట్యం ఆడటం దేవుని ఎదుట పండగ కాదు. దేవుని ఎదుట అది పండగ కాదు. మనుషులు ఐక్యతతో తింటూ, ఐక్యతతో తాగుతూ, ఐక్యతతో నాట్యమాడుతున్నంత మాత్రాన అది నిజమైనటువంటి ఆరాధన కాదు. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్.
21st century Christianity is in danger of religious actions in Christianity. 21వ శతాబ్దపు క్రైస్తవులు ప్రమాదంలో ఉన్నారు. They are not thinking of salvation. They are not thinking of forgiveness of sin. They are not thinking of the filling of the Holy Spirit. But they are thinking of only activities. వారు కేవలము క్రియాపూర్వకమైన మందిరాలలో జరిగే ఈ విందు వినోద కార్యక్రమాలే ఆరాధన అనుకుని భ్రమపడుతున్నారు. A false leadership entered in the church. Be careful. A false leadership. అర్థం చేసుకోండి. క్రైస్తవుడు ప్రమాదంలో ఉన్నాడు. కనుక ఇవాళ విగ్రహారాధనను గురించి జాగ్రత్త పడాలి. నీవు విగ్రహంగా మారిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడాలి. మీరు గమనించినట్లయితే పండుగ జరుగుతుందన్నాడు, సమాధాన బలులు దహన బలులు కూడా ఇచ్చేశారు. వాటిని గమనించినప్పుడు సమాధాన బలి, దాన్ని గమనించినప్పుడు అది దహన బలి. కానీ దేవుడు ఆగ్రహించినదా? దేవునితో సమాధానం తెచ్చిందా ఈ సమాధాన బలి? ఎవరిని ఎవరు ఫూల్ చేసుకుంటున్నారు, ఎవరిని ఎవరు పిచ్చివాడిని చేసుకుంటున్నారు ఆలోచించాలి. పేరుకు సమాధాన బలి, సమాధానమున్నదా అందులో దేవునితో? పేరుకు దహన బలి, దేవుడు ఆగ్రహిస్తాడా? దానిని అంగీకరిస్తాడా? కాబట్టి నీ పనులు దేవుని దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నాయి. ఏవైతే గొప్పవి అని నువ్వు అనుకుంటున్నావో, ఏవైతే ఘనమైన కార్యాలను నువ్వు అనుకుంటున్నావో, ఏవైతే దేవునికి సమర్పించేస్తున్నామని అనుకుంటున్నావో, దేర్ యు ఆర్ డూయింగ్ ఫాల్స్. బీ కేర్ఫుల్. జాగ్రత్త. దేవుని విడిచి, దేవుని వెంబడించడాన్ని విడిచి, విగ్రహాన్ని చేసుకొని, పండగ చేసుకొని, తింటూ తాగుతూ నాట్యమాడుతూ అది ఆనందమని ఎంచుకుంటున్నారు. దే డోంట్ నో ద ట్రూ హ్యాపీనెస్ ఇన్ స్పిరిట్. సత్యవంతమైనటువంటి ఆత్మీయ ఆనందం ఏంటో వాళ్ళకు తెలియక భౌతిక ఆనందాన్ని, ఆత్మీయ ఆనందం అనే ఒక భ్రమలోనికి, ఎల్యూజన్ భ్రమలోనికి వెళుతున్నారు. అపవాది భ్రమ కలిగిస్తాడు. జాగ్రత్త. ఇదే మార్గం అనే భ్రమ కలిగిస్తాడు, ఇదే ఆరాధన అనే భ్రమ కలిగిస్తాడు, ఇదే సత్యం అనే భ్రమ కలిగిస్తాడు. నీవు నష్టపోతావు. జాగ్రత్త. నీవు నష్టపోతావు. జాగ్రత్త మిత్రమా. పండగ క్రైస్తవ్యం పరలోకానికి చేరువ కాదు. కనుక హృదయము 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 మార్పు చెందాలి. నీవు ప్రభువును తెలుసుకోవాలి, ప్రభువును అంగీకరించాలి, పాపక్షమాపణ పొందాలి, పరిశుద్ధాత్ముని నీ హృదయంలో దేవుడు అనుగ్రహించాడని తెలుసుకోవాలి. దేవుని యొక్క ఆత్మ నింపుదలలోనికి వాక్యమునకు లోబడుట ద్వారా ప్రవేశించాలి. దేవుని కొరకు నీతియుక్తమైన జీవితం జీవించాలి. పాపాన్ని తిరస్కరించి విసర్జించాలి. పరిశుద్ధతను శరీరమందు జీవితంలో కనపరచాలి. That is Christianity. That is Christianity. Christianity is a walk before God, not before only people. ప్రజల ఎదుట నడిచింది క్రైస్తవ్యం కాదు, దేవుని ఎదుట నడిచిందే క్రైస్తవ్యం. నీవు నా ఎదుట నిందారహితునిగా నడుచుకోవాలి, నా ఎదుట నిందారహితునిగా నడుచుకోవాలని అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు, దేవుడి ఎదుట నిందారహితుడు అవుతున్నాడు అబ్రహాము. ప్రజలు నిందించేవారు అవుతారు. ప్రజల నిందకు భయపడవద్దు. దేవుని నిన్ను నిందించే పరిస్థితి తెచ్చుకోవద్దు. దట్ ఈస్ ద మెసేజ్. 6వ వచనం వరకు మనం చదువుకున్నాం. వారు బలులను కూడా అర్పించారు, అవి దేవునికి హేయమైనటువంటివి, దేవుడు అంగీకరించేవి కాదు. అవి ఆకారపు బలులే కానీ ఆధ్యాత్మికంగా అంగీకరించబడేవి కాదు. కాబట్టి అన్ని అర్పణలు దేవుడు అంగీకరించేస్తున్నాడని అనుకోబాకండి, పిచ్చోళ్ళుగా బాకండి. నిర్గమకాండము గ్రంథము
32వ అధ్యాయము 7వ వచనం. ఈ 7వ వచనము మొదలు 14వ వచనము వరకు ఒక ఆసక్తికరమైనటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. అదేమిటంటే, దేవుడైన యెహోవా మోషేతో కొండ దిగువన జరుగుచున్న విషయాన్ని చెప్పాడు. జాగ్రత్తగా వినండి. కొండ దిగువన జరుగుతున్న విషయాన్ని చెప్పాడు. ఏం జరుగుతోంది? అది దేవునికి కనబడుతోంది, మోషేకి కనపడదు. మోషే కొండ మీద ఉన్నాడు. కొండ దిగువన పాళెములో ప్రజలున్నారు. ప్రజలేం చేస్తున్నారో మోషేకి భౌతిక నేత్రాలు, శరీరం గలవాడు కనపడదు, కానీ దేవునికి కనపడుతోంది. సృష్టికర్త అయిన దేవునికి సమస్తమును తేటగా కనబడతాయి అనేది మనం తెలుసుకోవాలి. మనుషులు చూడలేకపోతున్నారు, చూడలేరు, కానీ దేవుడు చూడగలడు. కనుక దేవుడు మోషేతో ఏం చెబుతున్నాడు? ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు, నువ్వు వెళ్ళి చూడు. కనుక దేవుని యొక్క ఉగ్రత వారి మీద మండినప్పుడు మోషే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను దేవుడు, ఆ వివేకవంతమైన ప్రార్థనను దేవుడు అంగీకరించి వారిని నాశనం చేయకుండా సంతాపడ్డాడు. వారి స్థానంలో మోషే యొక్క గర్భం నుండి ఒక మహాజనాంగాన్ని రప్పించడానికి దేవుడు సిద్ధమైపోయాడు. దానిని మోషే వారించాడు. దేవుని గురించి ప్రజలు భిన్నంగా మాట్లాడకుండా ఉండేటట్లుగా మోషే ఆలోచించాడు. ఈ వివరాలన్నీ కూడాను ఇప్పుడు నేను మీకు వరుస క్రమంలో చెబుతాను, జాగ్రత్తగా వినండి. 7వ వచనం చదువుతాను. కాగా యెహోవా మోషేతో ఇట్లు అనెను, అండ్ ద లార్డ్ సెడ్ టు మోసెస్. సహోదరుడా, సహోదరి, దేవుడు మాట్లాడతాడు. దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడు. ట్రస్ట్ దిస్, ఎక్స్పీరియన్స్ ఇట్ బై రీడింగ్, బై లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ స్పీక్ టు యూ ఇన్ యువర్ స్పిరిట్, ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేకు పాళెములో జరుగుతున్న తంతు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది దేవునికి కనబడుతోంది, మోషేకు కనపడటం లేదు. ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి, నీవు దిగి వెళ్ళుము, నీవు దిగి వెళ్ళుము. చూడండి, దేవుడు చెబుతున్నాడు, మోషే నువ్వు దిగి వెళ్ళుము. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నీవు రప్పించిన నీ ప్రజలు. వాస్తవంగా ఎవరు రప్పించారు? దేవుడే కదా. మహాకార్యములు చేసి, అద్భుతాలు చేసి, ఫరోను నాశనం చేసి, ఎర్ర సముద్రాన్ని చీల్చి యువతలకు తీసుకొచ్చి నడిపించాడు కదా. అదే దేవుడు అంటున్నాడు, నీ ప్రజలు అంటున్నాడు, నువ్వు రప్పించావు అంటున్నాడు. అయితే ఇక్కడ మోషే దేవుణ్ణి మరలా తిరిగి కన్విన్స్ చేస్తున్నాడు. వాళ్ళు నా ప్రజలు కాదు, వాళ్ళు నీ ప్రజలు. మనుషులు పాపం చేసినప్పుడు దేవుడు ఆ మనుషులను తనతో ఏకం చేసుకొని మాట్లాడలేడు. గుర్తుపెట్టుకోండి. Sin separates man from God. చాలా జాగ్రత్తగా వినాలి, నా మాట వింటున్నారా? పాపము మానవుణ్ణి దేవునికి దూరంగా చేస్తుంది. దేవుడు మానవుడు మధ్య పాపము అగాధముగా ఉన్నది. కనుక పాపమునకు దేవునికి విజ్జోడు లేదు. గాడ్ క్యానాట్ డ్వెల్ ఇన్ సిన్. అర్థమవుతుందా?
కనుక దేవుడు వారిని తన ప్రజలుగా ప్రకటించుకోలేడు. God only declares the people when they are holy. కానీ పరిశుద్ధులే ఆయన సంబంధులు కానీ పాపాత్ములు ఆయన సంబంధులు కారు. రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వదు పాపంలో ఉంటే. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ప్రభువునందు మనకు దేవునితో సంబంధం ఏర్పడుతుంది. సంబంధం ఏర్పడిన తర్వాత పాపములో జీవిస్తే సహవాసం పోతుంది. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినా కుమారుడే, కానీ తప్పిపోయిన కుమారుడు అని పిలువబడ్డాడు. కాబట్టి ఫెలోషిప్ పోయింది, రిలేషన్షిప్ కాదు. ఇశ్రాయేలు జనాంగాన్ని తన ప్రజలుగా దేవుడు అంగీకరించిన తరువాత వారితో ఫెలోషిప్ పోయింది, కట్ అయిపోయింది. అందుకని అంటున్నాడు, నీ ప్రజలను మోషేతో అంటున్నాడు, నువ్వు నడిపించావు అంటున్నాడు. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను తీసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరి అని మోషేతో దేవుడు చెప్పాను. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు మాట్లాడతాడు. అర్థమవుతుందా? గాడ్ ఈజ్ ఎ పర్సన్. గాడ్ ఈజ్ ద స్పిరిట్, అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఎ పర్సన్. ఆయన వ్యక్తి, ఆయన శక్తి మాత్రమే కాదు, ఆ వ్యక్తిగా ఆయనకు శక్తి ఉన్నది. గాడ్ ఈజ్ ఎ పర్సన్. God has power, God is spirit, but God is a person. దేవుడు ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. గుర్తెరగండి బైబిల్ గ్రంథాన్ని. కనుక వారు నేను నియమించిన మార్గమును తొలగిపోయారు, త్వరగా తొలగిపోయారు. దేవుడు మనుషుల కొరకు కొన్ని మార్గాలు వారి యొక్క జీవితం కొరకు ఏర్పాటు కలిగి ఉన్నాడు. అయితే మనుషులు ఆ మార్గాలను చెరిపి వేసుకుంటున్నారు. దే మిస్డ్ ద మార్క్. పాపము అంటే అదే. పాపము అంటే మిస్డ్ ద మార్క్. ఉండవలసిన స్థలములో ఉండకపోవటమే, కాని స్థలములకు చెదిరిపోవటమే పాపం. ఆదికాండం 6వ అధ్యాయంలో పాపము అంటే ఏం చెప్తున్నాడు? వారు తమ మార్గములను చెరిపి వేసుకొనిరి, తొలగిపోయిరి. అవును, దేవునికి ఒక మార్గము ఉన్నది. ఆ మార్గము మనుషుల కొరకు దేవుడు ఏర్పరిచాడు. ఆ మార్గము ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ద్వారా తప్ప దేవుడు మనుషులను తన యొద్దకు అంగీకరించడు. ఇదే అన్ని మతాలకి కోపం. అన్ని మతాలకు కోపం ఏంటంటే దేవుడు మమ్మల్ని అంగీకరిస్తాడు అని అనుకుంటారు. కానీ బైబిల్ చెబుతుంది యేసుక్రీస్తు నందు మాత్రమే దేవుడు మనుషులను అంగీకరిస్తాడు. ఓన్లీ ఇన్ క్రైస్ట్ హీ అడ్మిట్స్ పీపుల్, హీ అలౌస్ పీపుల్ టు హిమ్, హీ యాక్సెప్ట్స్ పీపుల్ ఫర్ హిమ్. దేవుని కొరకు, దేవుని యొక్క నిమిత్తము దేవుడు అంగీకరించాలంటే యేసు ద్వారానే, వేరొక మార్గము లేదు. ఎవడు స్వయంగా దేవుని యొద్దకు రాలేడు. కనుక దేవుడు అదే చెబుతున్నాడు, నేను నియమించిన త్రోవ నుండి త్వరగా తిరిగిపోయారు. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో పరిశుద్ధుడైన పౌలు గారు గలతీ సంఘాన్ని ఇదే హెచ్చరిక చేశాడు. మీరింత త్వరగా భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతోంది అన్నాడు. నిజమే కదా, సిలువను గాంచినటువంటి ప్రజలు, సువార్తను ఎరిగినటువంటి ప్రజలు త్వరగా భిన్న సువార్త వైపు తిరిగారు. ఇది కూడా సువార్తలాగే కనిపిస్తోంది కదా. వాళ్ళు
చాలా ముఖాలు మార్చుకొని అహరోను దగ్గరికి వచ్చి, అయ్యా మాకు దేవుడు లేడు, మోషే ఏమయ్యాడో తెలియదు, కాబట్టి మాకు ఒక దేవుడు చేయి మాకు అని అడిగితే ఈయన బంగారంతో పోకరుతో కొట్టి దాన్ని ఒక దూడం చేసి ముందు పెట్టి పండగ పెట్టి బలులు ఇస్తుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది మాకు నిజంగా శుభవార్త అనుకుంటున్నారు. భిన్న సువార్త, దేవుడు ఏర్పరిచినటువంటి సువార్త కొండ మీద ప్రత్యక్ష గుడారం. వాళ్ళ యాటిట్యూడ్ ఏమిటో తెలుసా, దేవుడు మాతో నివసించాలి, మేము దేవుడితో కలిసి నివసించాలి. ఇట్స్ వెరీ గుడ్, బట్ దే ఆర్ ఇన్ రాంగ్ వే. మార్గం తప్పిపోయారు. దేర్ యాటిట్యూడ్ ఈస్ గుడ్, బట్ దేర్ వే టు ఫుల్ఫిల్ దట్ యాటిట్యూడ్ ఈజ్ రాంగ్. వారి ఉద్దేశములో దేవుడు మాతో ఉండాలనుకున్నారు, కానీ దేవుని మార్గము చొప్పున దేవుని యొద్దకు వెళ్ళాలని వాళ్ళు అనుకోకుండా దేవుణ్ణే మా దగ్గరికి తెచ్చి ఉంచుకోవాలని ఒక బొమ్మ చేసుకున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? దేవుణ్ణి మేము కలిగి ఉండాలనుకున్నారు, అది మంచిదే, కానీ దేవుణ్ణి కలిగి ఉండాలనుకున్నారు దానికి మార్గము వేరున్నది. మీరనుకున్నటువంటి విగ్రహం చేసుకున్నది మార్గం కాదు, దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యక్ష గుడారం అనే మార్గం ఉన్నది. గాడ్ ఈస్ థింకింగ్ ఆఫ్ ద వే టు హిమ్. దేవుడు ప్రజల యొద్దకు, ప్రజలు దేవుని యొద్దకు వచ్చే ఒకే ఒక మార్గాన్ని దేవుడు ఏర్పరచాలని తలంచి ప్రణాళిక అంతటినీ కూడా మోషేకి ఇస్తుంటే, ఒక ప్రక్కన యువతల ప్రక్కన మోషే యొక్క అన్నగారిని తీసుకొని వీళ్ళు బంగారంతో ఒక దూడం చేసుకొని ఇదే మా దేవుడు అంటున్నారు. తమ మార్గములు వేరు, దేవుని మార్గము వేరు. దేవుని మార్గము ప్రత్యక్ష గుడారము, ఇశ్రాయేలీల మార్గము బంగారు దూడ. వన్ ఈజ్ ద వే అండ్ ద అనదర్ వన్ ఈజ్ ద రిలీజియన్. ఒకటి మార్గము, రెండవది మతము. ఒకటి మార్గము, రెండవది మతము. మత్ ప్లస్ అహం, మది నుండి పుట్టినటువంటిది, దేవుని నుండి వచ్చినది కాదు. ఇది మనిషి మనసు నుండి పుట్టింది, ఫాలన్ స్టేటస్ నుంచి వచ్చింది, పతన స్థితిలో నుండి వచ్చిన ఆలోచన. అది మార్గాన్ని చెరిపేసుకున్నారు, సాగిల పడుతున్నారు, బలులు ఇస్తున్నారు. గాడ్ ఈజ్ జెలస్. దేవుడు దాన్ని తట్టుకోలేకపోతున్నాడు. విగ్రహానికి తన మహిమను చెందనివ్వడు దేవుడు. దేవునికి చాలా ఆగ్రహం వచ్చేస్తుంది. బొమ్మకు సాగిల పడుతున్నారు, బొమ్మకు బలులు ఇస్తున్నారు. ఆయనేమో ప్రత్యక్ష గుడారం దగ్గర ఆ బలులు ఏ విధంగా ఇవ్వాలో బలిపీఠం గురించి మాట్లాడాడు, గంగాళం గురించి మాట్లాడాడు, ధూపవేదికను గురించి మాట్లాడాడు, దీపవృక్షాన్ని గురించి మాట్లాడాడు, అతి పరిశుద్ధ స్థలంలో మందసం గురించి ఆయన మాట్లాడాడు. దేవుడు చాలా గొప్ప ప్రణాళిక ఆ ప్రజల నిమిత్తం చేస్తూ తాను వారి మధ్యన శక్తిమంతుడిగా సజీవుడిగా ఉండాలని తాను కోరుకుంటే దేవుడిని బొమ్మను చేసి పారేశారు, దేవుడి విగ్రహాన్ని చేసేశారు, బలులనే ఇస్తున్నారు, కానీ అవి దేవుడికి అంగీకారమైనవి కాదు. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి బలి. దేవుడు బలుల చేత సంతోషించేవాడు కాడు, మాట వినుట వలన సంతోషించేటువంటి వాడు. సమూయేలు సౌలుతో చెబుతాడు, మాట వినుట వలననా లేక బలులను ఇచ్చుట వలననా యెహోవాని యందు సంతోషించేది. మాట వినుట వలననే కదా యెహోవా సంతోషించేది. అవును. కనుక దేవుడు నీ అర్పణల చేత మోసపోవడం, నీ బలుల చేత దేవుడు మోసపోవడం, నీ జాతర చేత దేవుడు మోసపోవడం, నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. జాగ్రత్త. 9వ వచనం, నీ దేవుడు ఇదే అని చెప్పుకుంటున్నారని దేవుడు బాధపడుతూ మాట్లాడుతున్నాడు. నేను ఈ ప్రజలను చూచాను, వారు లోబడని ప్రజలు,
కాబట్టి నువ్వు ఊరుకో, నా కోపం మండుతోంది, నేను వాడిని కాల్చేస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఇది మోషేకి దేవుడు చెప్పాడు. గోల్డెన్ ఆపర్చునిటీ కాదా? చెప్పండి మీరు, గోల్డెన్ ఆపర్చునిటీ కాదా మోషేకి? వాళ్ళ నాశనం చేసి నిన్ను డెవలప్ చేస్తాను అన్నాడు. ట్రూ లీడర్ నెవర్ ట్రై టు డెవలప్ హిమ్సెల్ఫ్, హీ ఆల్వేస్ ట్రై టు డెవలప్ అదర్స్. దట్ ఈస్ ద సక్సెస్ఫుల్ లీడర్షిప్. నిజమైన నాయకుడు తాను అభివృద్ధి చెందాలని కోరుకోడు, ఇతరులు అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు. ఇతరులు అభివృద్ధి చెందితే అప్పుడు నిజంగా ఇతడు అభివృద్ధి చెందినట్లు లెక్క. అవునా కాదు? కనుక మోషేను దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. అయ్యా, నీ నుంచి నేను గొప్ప జనాన్ని తీసుకొని వస్తాను, వీళ్ళను అగ్ని చేత దహించేసి నాశనం చేస్తాను. మోషే దానికి ఒప్పుకోలేదు. ఇక్కడ మోషేలో ఒక గొప్ప లక్షణం ఉంది. ఏంటంటే తనను ప్రేమించుకోవటం విషయంలో మోషే తనను ప్రేమించుకోవటం కంటే ఇశ్రాయేలుని ప్రేమించాడు. తనను త్యజించుకున్నాడు, ఇశ్రాయేలును ప్రేమించాడు. తనకివ్వబడుతున్న అవకాశాన్ని వద్దన్నాడు, వాళ్ళకే అవకాశం ఇవ్వమన్నాడు. దట్ ఈస్ ట్రూ లీడర్షిప్. ఇశ్రాయేలీయులకు కనాను దేశాన్ని పంచిన తరువాత యెహోషువ అన్నాడు, ఇదిగో నేను మీ అందరి ఎదుట యథార్థంగా ఉన్నాను, ఎవరి దగ్గర ఏం తీసుకోలేదు, అంతా పంచిపెట్టాను, ఇప్పుడు నా కొరకు నేను స్వాస్థ్యం తీసుకుంటాను, మీరు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. దట్ ఈస్ లీడర్షిప్. మొట్టమొదటి తనకు అన్ని రాసేసుకుని నేటి రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు కాదు నిజమైన దేవుని సేవకులు. అర్థమవుతుందా? పీపుల్ ఆర్ ఫస్ట్, I am next. The purpose is the people, not me. Mission is the purpose, not myself. ఇది ఎప్పుడైతే నీలో ఉద్భవిస్తుందో నీవు గొప్ప నాయకుడు అవుతావు. నేను వారిని కాల్చేస్తాను, నిన్ను గొప్ప జనం చేస్తానని మోషేతో చెబితే మోషే దేవుడు బతిమలాడాడు. ఏమని? దేవా త్వరగా చేయని బతిమలాడా? కాదండి. ఎవరు బ్రతిమలాడాడు? యెహోవా, నీవు మహాశక్తి వలన, నీ మహాబాహుబలం వల్ల ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం అననేలా? నౌ మోసెస్ ఇస్ క్వశ్చనింగ్ గాడ్. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? వాళ్ళని తేటానికి నువ్వు మహాశక్తి చూపావు, నీ బలము చూపావు, బాహుబలం చూపావు, అట్లా గొప్ప దేవుడవు, నీవు ఇశ్రాయేలును అణగదొక్కావు వీళ్ళని బయటికి తేటానికి. ఇప్పుడు వీళ్ళను నీవు కోపం తెచ్చుకొని నాశనం చేయటం ఏంటండి? ఇశ్రాయేలీయుల యొక్క నాశనం కనుక నువ్వు చేస్తే ఏమనుకుంటారు ఈ ఐగుప్తీయులు తెలుసునా? నీ నామం ఏమైపోతుంది, నీ పేరేమైపోతుందో తెలుసా? పాడైపోతుంది. ఎలా పాడైపోతుంది? కొండలలో వారిని చంపేటట్లు, భూమి మీద వారిని నాశనం చేసేటట్లు, కీడు చేయటానికి వారి దేవుడు వాళ్ళని తీసుకెళ్ళాడు. నువ్వు అందుకు తీసుకెళ్ళావా? కాదు కదా. పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తనతో నివాసం ఉండటానికి నువ్వు తీసుకొని వెళ్తానికి నువ్వు ఉద్దేశించి తీసుకెళ్తే ప్రజలు ఎలా అనుకుంటారు? Your actions proves your attitudes. నీ క్రియలు నీ ఉద్దేశాన్ని అవతల వాళ్ళకు తెలియజేస్తాయి కదా, వాడు అలా అర్థం చేసుకుంటారు కదా. పీపుల్ జస్టిఫై యూ యాజ్ సచ్ వీక్ గాడ్. నువ్వెంత బలహీనమైన దేవుడు అని వాళ్ళు అనుకుంటారు కదా. అర్థమవుతుందా? వాళ్ళను చేర్చలేకే చంపేసుకున్నాడు అనుకుంటారు కదా. వాళ్ళు కనాను చేర్చలేకపోయిన ఇన్ఎఫిషియంట్ అని అనుకుంటారు కదా. దేవా, అది వద్దు నాయన. నాకు తెలుసు నువ్వు శక్తిమంతుడువు, నాకు తెలుసు వాళ్ళు పాపం చేశారు, నాకు తెలుసు వాళ్ళు అర్హులు శిక్షకి, నాకు తెలుసు నువ్వు వాళ్ళని చంపగలవు, నాకు తెలుసు నువ్వు నన్ను అభివృద్ధి చేయగలవు. బట్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద వే. నువ్వు అలా ప్రవర్తించొద్దు, నేను అలా ఆశించొద్దు. He counseled God. Moses counseled him. మోషే తన యొక్క అభిప్రాయాన్ని దేవుని ఎదుటించినప్పుడు దేవుడు సంతాపడ్డాడు. ఎస్,
ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ సావరిన్ అంటిల్ హీ స్పీక్స్. గాడ్ ఈజ్ సావరిన్ అంటిల్ హీ స్పీక్స్. ఆయన మాట్లాడే వరకే ఆయన సార్వభౌముడు. మాట్లాడిన తర్వాత ఆయన మాటకు దాసుడైపోవాల్సిందే. ఎందుకంటే ఆయన మాటను ఆయన ఎన్నడూ తీసివేయలేడు. అందుకే అంటున్నాడు, వద్దు ప్రభువా ఇది. మోసెస్ న్యూ దిస్ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్పతనం ఎరిగినటువంటి మోషే అంటున్నాడు, వద్దు ప్రభువా వీళ్ళని అపార్థం చేసుకుంటారు. తన జనులను చేర్చలేకే వాళ్ళని చంపేసుకున్నాడని అనుకుంటారు. అలా చెయ్యొద్దయ్యా. ఐగుప్తులు ఎందుకు అలా చెప్పుకోవాలి? వారికి కీడు చేయడానికి తీసుకెళ్ళడం ఎందుకు చెప్పుకోవాలి? వాళ్ళని చంపడానికి తీసుకెళ్ళామని ఎందుకు చెప్పుకోవాలి? వాట్ ఈస్ ద రిజల్ట్? ఏమిటి రిజల్ట్ ఏమిటి? డియర్ ఫ్రెండ్స్, థింక్ ఆఫ్ ద రిజల్ట్స్. థింక్ ఆఫ్ ద ఎండ్ పాయింట్. నా జీవితంలో నన్ను గురించి చివరి దినాన ప్రజలేం చెప్పాలి? ఒక దొంగని చెప్పాలా? ఒక దోచుకున్నవాడని చెప్పాలా? దేవుని సొమ్ము అపహరించి సొత్తు ఏర్పరచుకున్నవాడని చెప్పాలా? పరిశుద్ధుడు నీతిమంతుడని చెప్పాలా? వాట్ కైండ్ ఆఫ్ విట్నెస్ ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ మై లైఫ్? ఒక నేరస్తుడని చెప్పాలా? అత్యధిక ఆస్తులు కలిగినటువంటి వాడు, అక్రమ ఆస్తులు కలిగిన వాడని చెప్పాలా? నో, నమ్మకమైన దాసుడని చెప్పాలి. అదే నేను కోరుకుంటాను. సోదరుడు, సోదరి, దేవుని విషయంలో మోషే అదే చెబుతున్నాడు, దేవా నీవు చేతకాని వాడు అని వాళ్ళు అనుకుంటారయ్యా. వాళ్ళు అలా అనుకునే అవకాశం ఇవ్వద్దు అంటున్నాడు. నీ కోప అగ్ని నుండి నీవు మళ్ళుకోదేవా, నీ ప్రజలకు కీడు చేయొద్దయ్యా, వాళ్ళు క్షమించి వాళ్ళు విడిచిపెట్టు అని బ్రతిమాలాడు. సంతాపపడమయ్యా అని అడిగాడు. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. వీళ్ళని కాదు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది. నువ్వు ఎవరికి వాగ్దానం చేశావో వాళ్ళని జ్ఞాపకం చేసుకో. నువ్వు వీళ్ళని చంపేస్తే రైటే, నువ్వు చేసిన వాగ్దానం నా ద్వారా నా బిడ్డలను తీసుకెళ్ళడం ద్వారా నెరవేరుస్తావు. నువ్వు వాగ్దానం నెరవేర్చుకున్నావు అని పేరుంటుంది, కానీ ఐగుప్తు నుంచి వీళ్ళని తీసుకొచ్చి చంపేశావనే పేరు ఎట్లా తొలగిపోద్ది? కాబట్టి వాగ్దానము నెరవేర్చుకోవటమే ముఖ్యం కాదు. వాగ్దానము నెరవేరుస్తాను వీరి జీవితాలను కొందరు తీసుకుని వచ్చి వారిని తీసుకుని వెళ్ళలేకపోతే లోకానికి అపహాస్యంగా ఉంటుందయ్యా. నీ నామము ఎక్కడా కూడా తగ్గటానికి లేదయ్యా. దట్ షుడ్ బి ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్. నిజమైన దేవునికి అది మంచి ఆలోచన అయి ఉండాలి. నీవు వారితో ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానము వృద్ధి చేసి నేను చెప్పి నీ సమస్త భూమిని మీ సంతానానికి ఇస్తానని, వారు నిరంతరం దానికి హక్కుదారులై ఉంటారని నీవు వారికి నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివి. నీ తోడని ప్రమాణం చేశావు. నీ బిడ్డలను నేను ఆకాశ నక్షత్రాల్లో చేస్తానా తప్ప నేను చంపేస్తానని చెప్పలేదు కదా నువ్వు. ఎస్, యు ఆర్ ఎ ట్రూ గాడ్. నువ్వు న్యాయవంతుడువు, నీవు అగ్ని వంటి వాడవు, నువ్వు పాపాన్ని సహించలేని వాడవు. నువ్వు వాళ్ళకి చెప్పినప్పుడే నీకు తెలుసు కదా దేవా వీళ్ళెవరో, నీకు వాళ్ళు ఎవరో తెలుసు. నువ్వు ఇప్పుడు రియాక్ట్ అవటం వల్ల మీ నామమునకు చెడ్డ పేరు వస్తుంది. కనుక అది కాకుండా నీవు వాడిని విడిచిపెట్టు. నువ్వు జ్ఞాపకం చేసుకో మరలా ఒక్కసారి. అంటే దేవుడు మర్చిపోయాడనా? దేవుడు ఎప్పుడు మర్చిపోడండి. దేవుడు ఎప్పుడు మర్చిపోడు. దేవుడు మరచువాడు కాదు. చాలా జాగ్రత్తగా వినాలి. ఆయనకి మెమరీ ప్రాబ్లం లేదు. ఆయన మర్చిపోయేదల్లా ఒప్పుకున్న పాపాలు. మనం ఒప్పుకున్న పాపాలు మర్చిపోతాడు. ఇఫ్ హీ ఫర్గివ్స్ us, he will forget it. మన పాపాన్ని క్షమించినాక దాన్ని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. ఆయన వాగ్దానాలు ఎన్నడూ మర్చిపోడు. ఆయన వాగ్దానాలు మర్చిపోడు, క్షమించిన పాపాన్ని గుర్తు చేసుకోడు. అది మనం అర్థం చేసుకోవాలి.
అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. కీడును గూర్చి సంతాపపడెను. నిర్గమకాండము గ్రంథము 32వ అధ్యాయము 13-14 వచనాలలోని కొన్ని మాటలు చెప్తాను, వినండి మరలా. మోషే దేవునితో మాట్లాడుతూ, నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇజ్రాయేలును జ్ఞాపకం చేసుకో. నువ్వు వారితో, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, ఈ సమస్త భూమిని నీ సంతానానికి ఇస్తాను, వారు నిరంతరం దానికి హక్కుదారులై ఉంటారని నీవు నీ తోడని ప్రమాణము చేశావు. Moses reminded the promises of God to the ancestors of Israel. ఇశ్రాయేలీయుల పితరులకు దేవుడు చేసినటువంటి వాగ్దానములను గురించి దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. జాగ్రత్తగానండి. ఇశ్రాయేలీయులను దేవుడు కోపపడి అంతం చేసినంత మాత్రాన ఈ మాటలు ఏం తొలగిపోవు. ఎందుకంటే ఆ ఇశ్రాయేలీయుల్లో నుండి వచ్చిన వాడే మోషే కూడాను. కాబట్టి 3 వాగ్దానాలు. ఒకటి, అభివృద్ధి చేస్తా అన్నావు. రెండోది, సమస్త భూమిని సంతానానికి ఇస్తానన్నావు నీవు. తర్వాత 3, నిరంతరం హక్కుదారులై ఉంటారు అన్నావు. అర్థమవుతుందా? దేవుని యొక్క స్వాస్థ్యమును దేవుడు ఎలా ఇస్తాడు అనగా నిరంతర హక్కుదారులయ్యేటట్లుగా ఇస్తాడు. ఇట్ ఈస్ ద పర్మనెంట్ ఇన్హెరిటెన్స్, నాట్ టెంపరరీ. ఈజిప్ట్ ఈజ్ టెంపరరీ, కానాన్ ఈజ్ పర్మనెంట్. అర్థమవుతుందా? దిస్ ఎర్త్ ఈజ్ టెంపరరీ, ద న్యూ ఎర్త్ ఈజ్ పర్మనెంట్. అర్థం చేసుకోండి. ద టైమ్ ఈజ్ టెంపరరీ, ఇటర్నిటీ ఈజ్ పర్మనెంట్. అర్థమవుతుందా? Human life on the earth is temporary, but the life on the new earth is permanent. దేవుని ప్రణాళికలో దేవుడు నూతన భూమిపై దేవుని పిల్లలను శాశ్వతమైన హక్కుదారులుగా చేస్తాడు. అది ఆయన యొక్క ఉద్దేశం. నమూనాగా ఇజ్రాయేలుకు ఈ భూమి మీద ఉన్న కనానును చూపిస్తున్నాడు. అందుకని దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉండెనో ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. వాగ్దానము యొక్క ఫలమును అనుభవించకపోయినను వందనము చేసి ఆయన ఎదుకు వెళ్ళిపోయాడని రాశాడు హెబ్రీ పత్రికలో పౌలు గారు. అర్థమవుతుందా? కనుక అబ్రహాము ఎదురు చూచింది ఈ భౌతిక కానాను గురించి కాదు, నిత్యము ఉండబోయేటువంటి నూతన భూమి మీద ఉన్నటువంటి కనాను. దేవునితో శాశ్వత నివాసం భూమి మీద కలిగి ఉండబోతున్నామనేటువంటి నిరీక్షణను ఆ పట్టణాన్ని చూచాడు. అలంకరించబడిన పట్టణముగా దిగి వచ్చినటువంటి ఆ పట్టణాన్ని చూచాడు. యెబూసీయులు అబ్రహాము కాలంలో ఉన్నారు. దావీదు కాలంలో యెబూసీయుల నుండి స్థలం తీసుకుని సొలొమోను కాలంలో యెబూసీయుల యొక్క వర్ణాను ఖండంలో దేవాలయాన్ని కట్టాడు. దట్స్ టెంపరరీ. యేసుక్రీస్తు ప్రభువునందు నూతన భూమి మీద విశ్వాసులను ఉంచి దేవుడు వారితో నివాసం ఉండబోతున్నాడు. అది పర్మనెంట్ వన్. అక్కడ వారు హక్కుదారులుగా ఉండబోతున్నారు. ఇది మీకు తెలియాలి, ఈ ట్రూత్ మీకు తెలియాలి. అందుకే చెబుతున్నాను. నీ తోడని ప్రమాణం చేశావు. దేవుడు ఇంకా దేని తోడని చేయలేడు. మనమైతే మనకంటే ఎక్కువ వాటితో ప్రమాణం చేస్తాం. తల్లి తోడు, కొండ తోడు, ఆకాశం తోడు అని మనం ప్రమాణం చేస్తాం. కానీ దేవుడు ఇక ఆయన కంటే గొప్పవాడు లేడు కనుక ఆయన తోడనే ప్రమాణం చేశాడు. ఆయన తోడని ప్రమాణం చేసినప్పుడు
ఆయన దాన్ని మీరడు. ఎప్పుడైతే మోషే ఈ విషయాలు దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడో దేవుడు వాళ్ళని సంహరించడం మాని వారిని క్షమించాడు. ఇక 15వ వచనం నుండి మనం చదువుకుందాం. మోషే శాసనములు గల 2 పలకలను చేతబట్టుకొని కొండ దిగి వచ్చాడు. ఈ శాసనములు దేవుని స్వహస్తంతో దేవుడు వ్రాసినవి, చేతి దస్తూరి. ఇట్స్ గాడ్స్ హ్యాండ్ రైటింగ్. దేవుని చేతి వ్రాత పలకలవి, దేవుడు తయారు చేసినటువంటి పలకలవి. ఆ పలకలకు 2 వైపులా రాశాడు దేవుడు. ఒక పలక పైన 4 ఆజ్ఞలు, మరొక పలక పైన 6 ఆజ్ఞలు. బ్యాక్ అండ్ బ్యాక్, ముందు వెనకలు రాశాడు. పలకలకు 2 వైపులా ఉన్నాయి ఆజ్ఞలు కనుక ఈ ప్రక్క ఆ ప్రక్క రాయబడింది. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత ఇట్స్ గాడ్స్ హ్యాండ్ రైటింగ్, దేవుని చేవ్రాత, దేవుని చేవ్రాత. ఇంగ్లీష్ బైబిల్లో అంటాడు, దే వర్ బ్యాక్ అండ్ వర్ రిటన్ బై ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చేతి చేత వ్రాయబడినటువంటిదిగా మనకు తెలియజేయబడుతుంది. The tablets were the work of God and the writings was the writing of God. 17వ వచనం. ప్రజలు పెద్దగా కేకలు వేస్తూ ఉండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెములో యుద్ధ ధ్వని అని మోషేతో అన్నాడు. యెహోషువ వారియర్ గనక తనకు ఆ సౌండ్ మొట్టమొదటి యుద్ధ ధ్వనిగా వినబడతాడు. అర్థమవుతుందా? కనుక తను ఒక శబ్దాన్ని విన్నప్పుడు ఆ శబ్దాన్ని తన ఎరిగినటువంటి శబ్దంతో పోల్చుకుంటే అది యుద్ధ ధ్వనిలా కనబడుతుంది. మోషేతో అన్నాడు. మోషే అతనితో, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుతోంది. ఎందుకంటే మోషేకి సబ్జెక్ట్ తెలుసు, దేవుడు చెప్పేశాడు. కింద వీళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, నాట్యం ఆడుతున్నారు, బొమ్మం చేసుకున్నారు, దేవుడు అంటున్నారు, జాతర చేస్తున్నారు, ఆనందిస్తున్నారు, అన్ని దేవుడు చెప్పాడు. అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు. మోసెస్ ఈజ్ గివింగ్ ద క్లారిటీ. యెహోషువ తన ఎక్స్పీరియన్స్ని బట్టి సెన్స్ చేస్తున్నాడు. మోషే తను ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ట్రూత్ని బట్టి సెన్స్ మాట్లాడుతున్నాడు, కన్ఫర్మ్ చేస్తున్నాడు. కనుక మోషేకి రైట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్, రిలయబుల్ సోర్స్. నమ్మదగినటువంటి దేవుని నుండి సమాచారం అది తప్పదు. అందుకని అది జయధ్వని కాదు, అది అపజయధ్వని కాదు, అది సంగీత ధ్వని. మోసెస్ ఇస్ కన్ఫర్మింగ్ అబౌట్ ద వాయిస్. కాబట్టి మనం దేన్నైనా కన్ఫర్మ్ చేయాలి అంటే ఇట్ మస్ట్ బీ ఫ్రమ్ గాడ్. యు లెర్న్ ఫ్రమ్ గాడ్ అండ్ కన్ఫర్మ్ ద థింగ్స్. చాలా అద్భుతమైన పాఠం ఇది, మనం నేర్చుకోవాల్సింది. అతడు పాళెమును సమీపించాడు, ఆ దూడను వారు నాట్యమాడుటను చూచాడు, అందుకు మోషే కోపం మండెను. గమనిస్తున్నారా? మోషే కొండ మీద ఉన్నప్పుడు దేవుడు ఇదే దృశ్యాన్ని మోషేతో చెబితే దేవుడిని బ్రతిమలాడి శాంతమూర్తిలాగా ఒప్పించాడు. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బి పీస్ఫుల్ అంటిల్ యు ఫేస్ ద కాన్సిక్వెన్స్. పర్యవసానాలు చూచే వరకు కూడా పీస్ఫుల్గానే ఉంటారు అందరూ కూడా. అక్కడ వారి నాట్యాన్ని చూసినాక మోషేకి కోపం మండిపోయింది. దేవుడు కోపట్టంలో ఏం తప్పు ఉంది? ఏం తప్పులేదు. అది ఆయన యొక్క నీతి. మోషేకి కూడా కోపం వచ్చేసింది. మోషేకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతడు కొండ దిగువన తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టేశాడు. చూడండి, పలకలను కింద పడవేసి పగలగొట్టేశాడు. ఎమోషన్స్ బర్స్ట్ అయిపోయింది. అర్థమవుతుందా?
ఎంత గొప్ప దైవజనుడు. 40 దినాలు కొండ మీద ఉన్నాడు, ప్రత్యక్ష గుడార నమూనా పొందాడు, దేవునితో మాట్లాడాడు, దేవుణ్ణి కన్విన్స్ చేశాడు. ఒక గొప్ప నాయకుడు. కానీ కోపాన్ని అణుచుకోలేకపోయాడు. దేవుడు ఇచ్చిన 2 రాతి పలకలు స్వయంగా దేవుడు తయారు చేసి ఇచ్చినవి, దేవుడు రాసి ఇచ్చిన వాటిని బద్దలు కొట్టేశాడు, నాలుకేసి కొట్టేశాడు. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, అది కీడికే కారణము, వ్యసనమునకు కారణమవుతుంది అది అని వాక్యం హెచ్చరిక చేస్తుంది. బి కేర్ఫుల్ అబౌట్ యువర్ ఇమోషన్స్. మీ భావోద్రేకాలను గురించి జాగ్రత్తగా ఉండండి. ఇది పాఠం, ఇది మనం నేర్చుకోవాలి. మన చేతులలో ఉంచబడిన గాడ్స్ లా, దేవుని సొల్యూషన్ని పగలగొడుతున్నాడు. ద వే ఆఫ్ లైఫ్, అది జీవ మార్గం, అది దాన్ని బద్దలు కొట్టేశాడు. అర్థమవుతుందా? ఆ పలకలు పగిలిపోయిన ముక్కలు అయిపోయాయి. వాటి మీద వాటిని అతికించి చూసుకుంటే ఆ రాత కనబడటానికి అవి ముక్కలైపోయాయి. కనుక చాలా సందర్భాల్లో మనం దేవుడిచ్చిన వాటిని మన చేతులారా ముక్కలు చేసుకుంటాము. మన భావోద్రేకాల వల్ల. భావోద్రేకాలను అణుచుకునే ఆత్మను మనకిచ్చాడు దేవుడు. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే మనకిచ్చాడు దేవుడు. డోంట్ బీ ఇరిటేటెడ్ బై ద థింగ్స్ యూ సీన్, బై ద థింగ్స్ యూ హర్డ్. నువ్వు విన్న వాటిని బట్టి, నువ్వు చూచిన వాటిని బట్టి నీ యొక్క ఇంద్రియ నిగ్రహాన్ని నువ్వు కోల్పోవద్దు. అది ఆగ్రహం విషయమైనా, అది స్త్రీ విషయమైనా సరే, ఏ విషయమైనా సరే, బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్. 20వ వచనం, అప్పుడు మోషే వారు చేసిన దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద జల్లి ఇశ్రాయేలీయుల చేత దాన్ని తాగించాడు. దట్ ఇస్ ద పనిష్మెంట్. దట్ ఇస్ ద పనిష్మెంట్. హి డెస్ట్రాయిడ్ దట్ ఐడల్. ఆ విగ్రహాన్ని నాశనం చేశాడు మోషే. ఇప్పుడు 21st సెంచరీలో డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం మనం. మేము ప్రత్యేకంగా భారతదేశంలో, మేము హిందువుల దేశంలో ఉన్నాం. హిందువులు విగ్రహారాధన చేస్తారు. మోషే ఆ రోజున ఆ విగ్రహాన్ని బద్దలు కొట్టి, తగలబెట్టి, పగలు చేసి, పొడి చేసి చేసేసాడు. కాబట్టి ఇవాళ మేము కూడా విగ్రహాల్ని ఇలా చేస్తామంటే రాజ్యాంగం ఒప్పుకోదు. ఈవెన్ క్రిస్టియానిటీ డజంట్ యాక్సెప్ట్ ఇట్. నూతన నిబంధనలో విగ్రహము లేదు. కనుక ఇప్పుడు విగ్రహాలను బద్దలు కొట్టడం, విగ్రహాలను ముక్కలు చేయటం, అట్లాంటి యొక్క ఇరిటేటెడ్ వర్క్స్ ఇప్పుడు చేయకూడదు. అర్థమవుతుందా? వీఆర్ బైండ్ టు ద స్టేట్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగమునకు మనము బద్దులమై ఉన్నాం ఇండియాలో. ఎన్నడూ విగ్రహాలను బద్దలు కొట్టబాకండి. ఎన్నడూ విగ్రహాలను నాశనం చేసి అనవసరపు సమస్యలు దేశంలో సంఘానికి తీసుకుని రాకండి. 20వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. 21వ వచనం నుండి 24వ వచనం వరకు అహరోను గారు వచ్చి మొత్తుకుంటున్నాడు మోషేతో. అయ్యా, ఏం జరిగిందండి? జస్టిఫై చేసుకుంటామండి మనుషులో. మన మనుషులో జస్టిఫై చేసుకుంటున్నాం. ఒకసారి ఆలోచించండి. ఏమంటున్నాడు మోషే? నీవు ఈ ప్రజల మీద ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేశారు అని అహరోను అడిగాడు. నీవు ఈ ప్రజల మీద ఈ గొప్ప పాపం రప్పించాడు. ప్రజల మీదకి పాపాన్ని రప్పించాడు. దానికి పర్యావసాన మరణాన్ని, శిక్షను రప్పించేసేస్తున్నాడు. వారిని ఏం చేశారని అడిగితే అహరోను, నా ఏలినవాడా, నీ కోపం మండనీయకము. ఈ ప్రజలు దుర్మార్గులు అన్న మాట నీవు ఎరుగుదువు. నీ బుద్ధి ఏమైంది? ఎస్, పీపుల్ ఆర్ వికెడ్. ప్రజలు దుర్మార్గులే, అందులో సందేహం లేదు. అంటే ఏమిటంటే, నీకు తెలుసు రెఫదీము దగ్గర వీళ్ళు ఏ విధంగా గొడవ చేశారో నీకు తెలుసు. వీళ్ళు దుర్మార్గులు, నిన్ను చంపడానికి యత్నం చేసినట్టు నన్ను కూడా చంపేస్తాను నేను భయపడి వాళ్ళు కోరింది చేసేసాను అంటున్నాడు. నో, యాజ్ అ లీడర్ యు మస్ట్ స్టాండ్ ఫర్మ్. అవసరమైన చోట సత్యాన్ని చెప్పకపోతే నువ్వు నాయకుడు ఎట్టవుతావు? ఒక తప్పుడు ఆలోచనను నువ్వు సరిచేయకపోతే బోధకుడు ఎట్లవుతావు?
కాబట్టి తప్పు చేస్తున్నప్పుడు తప్పును తప్పుగా ఖండించకపోతే నీవు విశ్వాసం ఎట్టవుతావు కదా. కాబట్టి ఏమంటున్నాడు, ప్రజల దుర్మార్గులు అనే మాట నీకు తెలుసు కదా, కాబట్టి నేను చేశానంటాడు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయి, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడు ఈ మోషే ఏమైనా మాకు తెలియదన్నారు. అందుకు నేను ఎవరి ఎంత బంగారం ఉందో దాన్ని ఓడదీసి తీసుకుని రండి అని చెప్పాను. నేను దాన్ని అగ్నిలో వేస్తే అది దూడైపోయింది. ఎట్టవుద్దయ్యా? పోకరతో చెక్కాడు అని చెప్పి 4వ వచనం సాక్ష్యం చెప్తుంది ఇదే అధ్యాయం. పోకరతో రూపం ఏర్పరిచాడు అని చెబుతుంటే తన చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, తన తప్పిదాన్ని గురించి ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు, తన తప్పిదమును గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మార్చి చెబుతున్నాడు. అదే మానవత్వం. మానవుడు ఎప్పుడు కూడా తన పాపాన్ని తప్పును సరిగా ఒప్పుకోవటానికి చేతగాటం లేదు. ఆనాడు అహరోను మొదలు ఈనాడు మన వరకు కూడా. నేను అగ్నిలో వేసేస్తే అదేమైపోయింది? దూడ అయిపోయింది అంటే ఎట్టవుద్ది దూడ? నువ్వు పోకరతో చెక్కావు. యు ఆర్ ద రీజన్ ఫర్ దట్ ఐడోలటరీ. ఆ విగ్రహారాధనకు ఆద్యుడే నువ్వయ్యావయ్యా. వాళ్ళు మాట వరకు చెప్పారు, నువ్వు దాని క్రియ వరకు తీసుకెళ్ళిపోయావు. జాగ్రత్త. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ యాక్షన్స్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యాక్షన్స్. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు, నువ్వెందుకు చేసావు అది ముఖ్యం. దాన్ని బట్టి నువ్వు తీర్పులోనికి వస్తావు, నువ్వు బాధ్యుడు అయిపోతావు. జాగ్రత్త. ఇక 25వ వచనం మొదలుకొని 29వ వచనం వరకు చదువుకుందాం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. దే ఆర్ నేకెడ్. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. ఇది అతి ప్రాముఖ్యమైన మాట. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రెస్పాన్సిబుల్ పీపుల్, రైట్? దట్ ఈస్ నథింగ్ బట్ లీడర్స్. నేటి దైవ సేవకులు సంఘము యొక్క నడతలకు బాధ్యులు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ చిల్డ్రన్ బిహేవియర్, చిల్డ్రన్ క్యారెక్టర్, చిల్డ్రన్ కాండక్ట్, చిల్డ్రన్ బిహేవియర్, children's actions. Be careful, don't forget it. అర్థమవుతుందా? అహరోను, నువ్వు వారి ఇష్టానుసారంగా బతికేటట్లుగా నువ్వు వాళ్ళని విడిచిపెట్టేశావు. యు ఆర్ నాట్ ఇంపాక్టింగ్ ద పీపుల్ విత్ యువర్ లీడర్షిప్. నువ్వు అక్రమానికి వాళ్ళు వదిలేశావు. దట్స్ నాట్ దేర్ ఫాల్ట్, ఇట్స్ యువర్ ఫాల్ట్. అర్థమవుతుందా? దర్శనం లేకపోతే ప్రజలు నశించిపోతారు. నాయకుడు లేకపోతే జనులు విచ్చలవిడైపోతారు. వారు నాయకుడు లేకపోతే చెదిరిపోయిన గొర్రెలైపోతారు. కనుక ప్రజలను నిలదీయటం లేదు, అహరోనును నిలదీస్తున్నాడు. మోషే అహరోనును ప్రశ్నిస్తున్నాడు. విచ్చలవిడిగా తిరగటానికి ఎగతాళి కలిగేటట్టుగా విరోధుల మధ్య అహరోను విచ్చలవిడిగా వాళ్ళు తిరగటానికి నువ్వు విడిచిపెట్టేశావు. ఇట్ ఈస్ యువర్ ఫాల్ట్. ఎస్, ఇట్స్ మై ఫాల్ట్ అని ఒప్పుకోవాలి. 26వ వచనం. అందుకు మోషే పాళెం యొక్క ద్వారాన్ని నిలిచి నా పక్షాన ఉన్న వారు నా యుద్ధకు రండి అనగా లేవీయులు అతని యుద్ధకు వచ్చేశారు. ఎందుకంటే మోషే లేవైట్, మోషే అహరోను ఇద్దరు లేవీయులు. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు లేవీయులే. అదే లేవీయులు మొదట లేచి వచ్చేసేసారు. ఇది జరగాలండి. దేవుని పక్షంగా ఉన్నవారు పక్కకు రావలసిన సమయం ఇది. దేవుని సంఘములో సమాజములో కనబడుతున్నామని చెప్పుకుంటున్న వారు, దేవుని కొరకు ఉన్నటువంటి వారు ఒక ప్రక్కకు రావలసిన సమయము. సెట్ అపార్ట్, ప్రత్యేకించుకోవలసినటువంటి సమయంలో మనం ఉన్నాము. సెట్ అపార్ట్. మనము ప్రక్కకు రావాలి. మోషే దేవుని పక్షంగా వచ్చినట్టుగా ప్రక్కకు రావాలి. అతడు వారిని చూచి అన్నాడు, మీలో ప్రతివాడు తన కత్తిని తన నడుము కట్టుకొని పాళెం ద్వారం నుండి ద్వారానికి వెళ్ళొచ్చు. ప్రతివాడు తన సహోదరుని, తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగువాడిని చంపాలని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిస్తున్నాడు.
ఎవరైతే విగ్రహారాధన విడిచిపెట్టి రాలేదో, ఎవరైతే సత్యదేవుని మాట వినలేదో, మోషే ఏమైపోయాడో అని ప్రకటించుకొని ఆ మార్గాన్ని పట్టుకుని వెళ్ళిపోయారో వాళ్ళని చంపేసేయమన్నాడు మోషే. అలా పరిహారం చెయ్యండి అని చెప్పాడు. విగ్రహారాధికులను ఎందుకు కండెమ్ చేస్తున్నాడు దేవుడు? దే వర్ ఆల్రెడీ కండెమ్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దే వర్ డెస్టైన్డ్ టు హెల్. వాళ్ళు నరకం కొరకే ఏర్పరచబడ్డారు. వాళ్ళకు భౌతిక జీవితం ఉన్నా ఒకటే, లేకపోతే ఒకటే. దేవుడు దేన్ని రెస్పెక్ట్ చేస్తున్నాడు? ఆయన జీవమును, నీతిని రెస్పెక్ట్ చేసేటువంటి దేవుడు. దానికి విలువ ఇవ్వని వాడు బ్రతికినా ఒకటే, ఖండమైన ఒకటే. 22వ వచనం, లేవీయులు మోషే మాట చొప్పున చేస్తే ఆ రోజు 3,000 మంది చనిపోయారు. ఏలయనగా మోషే వారిని చూచి, నేను యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్టు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడి, తన సహోదరు మీద పడి యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకోండి. లేవీయులతో చెబుతున్నాడు, మీ కుమారులలో, మీ సహోదరులలో ఇంకా ఎవరు విగ్రహారాధనలో ఉన్నారో వాళ్ళ మీద మీరే పడి మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్ఠించుకోండి. మిమ్మల్ని మీరే. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కనుక దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసినప్పుడు నీతిమంతులుగా జీవించుట మన వశమై ఉన్నది. దేవుడు మనలను పరిశుద్ధులుగా తీర్చిదిద్దినప్పుడు పరిశుద్ధతతో జీవించవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఇట్స్ అ ఓల్డ్ టెస్టిమెంట్ పీరియడ్, ఇట్స్ నాట్ న్యూ టెస్టిమెంట్ వన్. ఇది పాత నిబంధన కాలంలో మోషే ద్వారా దేవుడు ఆ జనుల మధ్య చెప్పినటువంటిది. ఇప్పుడు ఎవరిని చంపడానికి వీల్లేదు. విగ్రహారాధన మానిన వారు, విగ్రహారాధన చేస్తున్న వారిని కత్తిబట్టి చంపటానికి ఈ కాలం అనుమతించబడలేదు. పాత నిబంధనలో దేవుడు ఆ విధంగా మాట్లాడాడు. కనుక దేవుడు మారిపోయాడు కాదు. జడ్జిమెంట్ డేన దేవుడే వారిని సంహరిస్తాడు. జడ్జిమెంట్ డే రోజున ఆ విగ్రహారాధకుని అగ్నిగుండంలో ఆయనే స్వయంగా పంపిస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గాడ్ హేట్స్ సిన్, గాడ్ కండెమ్స్ సిన్. దేవుడు పాపాన్ని ఒప్పుకోడు. మిమ్మల్ని మీరే ప్రతిష్ఠించుకోండి అని చెప్పాడు. 30వ వచనం మొదలుకొని 33వ వచనం వరకు, మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేశారు కనుక యెహోవా యందుకు కొండకు ఎక్కి వెళతాను. ఒకవేళ మీ పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలుగుతానేమో నేను ప్రయత్నిస్తాను అంటున్నాడు. అప్పుడు మోషే యెహోవా యందుకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు. వారు బంగారు దేవతలు తమ కొరకు చేసుకున్నారు. అయ్యో, నీవు వారి పాపాన్ని ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తొలగించు, తుడిచిపెట్టని బతిమాలుకుంటున్నాను. మోసెస్ ఈజ్ ప్రేయింగ్ టు గాడ్. కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, దేవా వాళ్ళని క్షమించు, వాళ్ళను క్షమించపోతే నా పేరు తుడిచిపెట్టు. జీవ గ్రంథంలో పుట్టిన ప్రతి వారి పేరు రాయబడుతుంది. ప్రభువును అంగీకరించిన వారి పేరు నిలిచుంటుంది, తృణీకరించిన వారి పేరు కొట్టివేయబడుతుంది. జీవ గ్రంథంలో ప్రతి పుట్టిన వ్యక్తి పేరు ఉంటుంది. అంగీకరించిన వారి పేర్లు, దేవుని తృణీకరించిన వారి పేరు తుడిచివేయబడతాయి, దేవుని అంగీకరించిన వారివి కొనసాగించబడతాయి. అందుకు యెహోవా అన్నాడు, ఎవడు నా ఎదుట పాపం చేశాడో వాణ్ణే నా గ్రంథంలో నుంచి, జీవ గ్రంథం అంటే అదే అర్థం, వాణ్ణే నేను తుడిచిపెడతాను. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటకి ప్రజలను నడిపించు. 34వ వచనం అద్భుతం అండి. ఎవరు పాపం చేశారో వాళ్ళని నేను చూసుకుంటాను, కానీ నువ్వు వెళ్ళన్నాడు. మనుషులను క్షమించడం అనేది దేవుని చిత్తం, దేవుని పాత్ర, దేవుని ఇష్టం మీద ఆధారపడి ఉంది. అది ఆయన చిత్తం, ఆయన క్షమిస్తాడు. మోషే పాత్ర ఏమిటో తెలుసా? మోషే డజంట్ నీడ్ టు రికమెండ్ టు గాడ్ to forgive the people. It is God who forgives. ఒక రికమెండేషన్ మీద దేవుడు ఎవరికి క్షమించడు, నువ్వు వెళ్ళు అన్నాడు. నాకు తెలిసి ఏం చేయాలి, నువ్వు వెళ్ళు అన్నాడు దేవుడు. కనుక ఆ వాడిని క్షమించు, వీడిని క్షమించు, వీడిని క్షమించకు, వాడిని క్షమించకు. You don't need to recommend to God. You can pray to God to forgive others. ఇతరులు క్షమించమని ప్రార్థన చేయటం తప్పు కాదు, కానీ క్షమించమని అప్లికేషన్ పెట్టాలి.
సిఫారసులు చేయొద్దు. దేవుడికి తెలుసు దేవుడు ఏం చేయాలి, అది చేస్తాడు. అందుకని అంటున్నాడు, నువ్వు వెళ్ళి వాళ్ళను నేను చెప్పిన చోటకి, నీతో నేను చెప్పానే కనాను, ఆ చోటకు నువ్వు నడిపించు. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఐ విల్ డూ మై వర్క్, యూ విల్ డూ యువర్ వర్క్. దేవుడు అంటున్నాడు, నా పని నేను చేస్తాను, నీ పని నువ్వు చేయి. నువ్వు వెళ్ళు, వాడిని నడిపించు. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నేను వచ్చి దినమున వారి పాపమును వారి మీదకి రప్పిస్తానని మోషేతో చెప్పాడు. వారి పాపము వారి మీదకి వస్తుంది. నోబడీ కెన్ ఎస్కేప్. ఎవడు పాపం నుంచి తప్పించుకోలేడు, యేసును అంగీకరించిన వాడు తప్ప. యేసు మాత్రమే పాపము నుండి తప్పించగలడు. కనుక ప్రజల్ని నడిపించమంటున్నాడు. నా దూత నీకు ముందుగా వస్తుందన్నాడు. యెహోవా దూత యేసు క్రీస్తే, ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్, ఏంజల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దూత క్రీస్తు వారి ముందు నడుస్తున్నాడు. కనానుకు నడిపించిన వాడు క్రీస్తే. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందుకు యెహోవా వారిని బాధ పెట్టాడు. ప్రజలు చేయించారు అహరోనుతో ఈ పని, అందుకే వారిని బాధ పెట్టాడు. భయంకరమైన తెగుళ్ళు వారి మీదకు వచ్చాయి. వారు తట్టుకోలేనన్ని బాధలు వారికి దేవుడు కలుగజేశాడు. మన యొక్క యాక్షన్స్, మన యాటిట్యూడ్స్, మన శ్రమలకు కారణం దేవుడు కాదు. కనుక మనల్ని మనం సరిచేసుకుందాం, మనల్ని ప్రభువుకు సమర్పించుకుందాం, మనం క్షమాపణ కోరుకుందాం, మన పాపాన్ని విసర్జిద్దాం, పాపం నుండి విమోచించబడటానికి శక్తి కొరకు దేవుని వేడుకొందాం. కనుక నీతి వైపు, దేవుని రాజ్యం వైపు అడుగులేద్దాం. 32వ అధ్యాయం ముగించాం.